చేసిన రైతులకి అలాగే వరకు పండిస్తారండి పిక్కిలికి వెళ్ళినా రేట్ ఉన్నారు. నేను ఆయన మీరు గురుగారు ఆయన అంటున్నాను, నేను నన్నేమో ఆయన అంటున్నారు. నూజుడు అంటేనే ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా చూడండి, కూడా గత 20 సంవత్సరాల్లో చూసినప్పుడు 20 సంవత్సరాల కింద కాయలు తోటలు మామిడి తోట కొంటమంటే తోట అమ్మాలన్నా ఆ రోజుల్లో మామిడికాయ మంచి భవిష్యత్తు ఉన్న రోజుల్లో ఎంతో మంది రైతులు ఆ రోజుల్లో మామిడి మీద ఆధారపడి ఉన్నారు. తోటలు కొట్టుకునేవాళ్ళు, అమ్మేవాళ్ళు, ఆ విధంగా ఎంతో జరిగింది. కానీ రాను అది ఏంటంటే చీల్చిపోయింది. రాను కూడా మామిడికాయలు రేట్లు కూడా పోవడం, పూర్వం ఉన్నటువంటి మరి ఇప్పుడు వైభవం లేకపోవడం, దానివల్ల నూజుడు మామిడికాయ అంటే కొంత ఏంటంటే ఈ మందు పడటం, దీనివల్ల అంతా కూడా పోవడం జరిగిందని చెప్తున్నారు. నల్ల కోరుకుంటే దేవుడు ఒక డబ్బు పెట్టారు. నల్ల కోరు ఇప్పుడు కావాల్సి పౌరులు చెప్పడం తప్ప మన నూజుడు ప్రజలు ఇవాళ వీళ్ళందరూ చూడండి ఇక్కడ చేసాం. ఇవాళ ప్రభుత్వం 33% పంట నష్టం జరిగితే ఇన్పుట్ శక్తికి ఇవ్వాలని ఉంది. కానీ మామిడి పంట 80% పంట నష్టపోయినా దానికి ఏంటంటే టన్నుకు 14,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చిందని మేము పోతున్నాం. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు కరెక్ట్గా తోట మీద ఉంది. ఇంకా అందరూ కూడా రైతులు ఏమనుకున్నారంటే ఇంకా ఎక్కువ రేట్లు ఉంటుంది, ఆరోగ్యం లేదు, పోయి ఉంటారు 12 ఉంటుంది, చిత్రాలు ఉంటుంది. జంగి కూడా నేను గత సంవత్సరం చిత్తూరు ప్రాంతంలో